హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం సిరాయి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ ప్రెజెంట్ మనకి జీఫైలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. తెలుగులో అవైలబుల్ ఉంది గైస్. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు గైస్. అయితే ఒక ఖైదీని అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఖైదీ తప్పించుకోవడానికి అయితే చూస్తాడు. హీరో ఎన్కౌంటర్ అయితే చేస్తాడు ఆ ఖైదీని. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఏంటంటే ఇంకో ఖైదీ అయితే ఉంటాడు. ఆ ఖైదీని కోర్టుకి తీసుకెళ్లేది అయితే ఉంటుంది గైస్ హియరింగ్కి. అయితే ఎవరైతే తీసుకెళ్లాలో ఆ ఆఫీసర్ వాళ్ళ మదర్కి అయితే బాగుండదు. అతను ఇంటికి వెళ్ళాల్సి అయితే వస్తుంది. అతనికి లీవ్ అయితే ఇయ్యరు గైస్. అయితే హీరో చెప్తాడు, అతనికి లీవ్ ఇవ్వండి సార్, ఈ ఖైదీని నేను తీసుకెళ్తాను కోర్టుకి అని అయితే చెప్తారు గైస్. అయితే హీరో ఖైదీని తీసుకెళ్తాడు గైస్ కోర్టుకి. అంటే తీసుకెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతాడు. మరి ఆ ఖైదీ ఎవరు, అతని పాస్ట్లో ఏం జరిగింది, అతని వల్ల హీరోకి ఏమైనా ప్రాబ్లం జరిగిందా, మరి ఆ ఖైదీని కోర్టుకి తీసుకెళ్లారా లేదా, మరి త్రూఅవుట్ మూవీలో ఏం జరిగింది ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది మూవీ. స్టార్టింగ్ మంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎన్కౌంటర్ సీన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి. అంటే ఒక ఇంటెన్స్ తోటి ఎంగేజ్ తోటి స్టార్ట్ అవుతుంది మూవీ. ఎప్పుడైతే ఆ ఖైదీని తీసుకెళ్లడం, ఆ త్రూ అవుట్ మూవీ ఏదైతే మన ఖైదీది పాస్ట్ ఏదైతే చూపిస్తారో ఆ పాస్ట్ స్టోరీ సూపర్గా ఉంటుంది. చాలా ఎమోషనల్గా ఉంటుంది. చాలా బాగా రాసుకున్నారు ఆ స్టోరీ కూడా. పాస్ట్ చూపిస్తూ ఉంటారు, ఆ ఖైదీ స్టోరీ చూపిస్తుంటారు. ఇక్కడ ప్రెజెంట్లో ఆ ఖైదీని తీసుకెళ్లే జర్నీ కూడా చూపిస్తుంటారు మనకి. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. గ్రిప్పింగ్గా మనకి కట్టిబడేసేలా అయితే ఉంటుంది మూవీ. స్టోరీ కొత్తగా ఏమి ఉండదు, బట్ దాన్ని తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో, ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో సూపర్గా అనిపిస్తుంది మనకి. చాలా ఇంటెన్స్ తోటి, ఎంగేజ్ తోటి వెళ్తూ ఉంటుంది. మెయిన్లీ ఎమోషన్ ఏదైతే పాస్ట్లో ఖైదీ స్టోరీ ఏదైతే చూపిస్తారో చాలా ఎమోషనల్గా ఉంటుంది. స్టోరీ బాగా రాసుకున్నారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి అందరివి. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది క్లైమాక్స్. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి చిన్న ట్విస్ట్ లాగా పెడతారు. ఆ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది. సూపర్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఏంటంటే ఒక మంచి మూవీ చూసామనేది ఫీల్ అయితే వస్తుంది గైస్. క్లైమాక్స్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఎమోషనల్గా కానివ్వండి, ఎండింగ్ కానివ్వండి. ఎండింగ్కి వచ్చేసరికి ఒక చిన్న స్మైల్ అయితే మన ఫేస్లో వస్తుంది గైస్. అంటే ఎండింగ్ చూసి మనం అంత హ్యాపీ ఫీల్ అవుతాం. మూవీ మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సాంగ్స్ పెద్దగా ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంది. పర్ఫార్మెన్స్ మాత్రం అందరికి బాగున్నాయి. హీరో మాత్రం చాలా బాగా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదైతే పాస్ట్లో ఖైదీ స్టోరీ ఏదైతే చూపిస్తారని చెప్పానో అక్కడ మంచి మెసేజ్ కూడా ఉంటుంది గైస్. మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు గైస్. నార్మల్ స్టోరీయే, బట్ తీసుకెళ్లే విధానం, ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, డైరెక్షన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్లు మెయిన్లీ సూపర్గా అనిపిస్తాయి అందరివి. ఎక్కడ మనకి బోర్ అయితే ఫీల్ చేయదు మూవీ. ఏంటంటే స్టోరీ కొత్తగా ఏమి ఉండదు, బట్ దాన్ని తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో సూపర్గా అనిపిస్తుంది. అంటే మూవీకి మనం కట్టిబడేలా చేస్తుంది గైస్. అంటే మనం ఎంగేజ్ థ్రిల్ ఫీల్ అవుతాం మూవీ చూస్తాం. మెయిన్లీ ఎమోషన్గా బాగా వర్కౌట్ అయింది మూవీ. ఎమోషనల్ ఫీల్ అవుతాం. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషన్ సూపర్గా అనిపిస్తుంది. ఎండింగ్కి వచ్చేసరికి మంచి ఒక స్మైల్ వస్తుంది ఫేస్లోకి. మంచి ఎండింగ్ చూసామని అయితే అనిపిస్తుంది గైస్. మూవీ మాత్రం డిసప్పాయింట్ అయ్యారు గైస్. వాచ్ చేయండి. ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. సిరాయి మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3.5 గైస్. మూవీ మాత్రం రికమెండ్ చేస్తున్నాను. వాచ్ చేయండి గైస్. ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, సిరాయి మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.